నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం రావూరు పొన్నూరు పంచాయతీలో తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమం నిర్వహించారు. ఇక అందులో భాగంగా రావూరు పొన్నూరులో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. ప్రజల దగ్గరికి వెళ్లి వారి సమస్యలను, టీడీపీ పాలన గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, భవిష్యత్తులో అందించబోయే సంక్షేమ పనుల గురించి ఎమ్మెల్యే ప్రశాంతి ప్రజలకు వివరించారు. సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిందే ప్రజల వద్దకి వెళ్ళి మన పాలన ఎలా ఉందో తెలుసుకొని రమ్మని చెప్పి ఎమ్మెల్యేలని, కేఎస్ఎస్ నాయకుల నుంచి ఎమ్మెల్యేల వరకు, ఎంపీల వరకు, మినిస్టర్ల వరకు ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల దగ్గర ఉన్న సమస్యలు కనుక్కోవడానికి మేమందరము ఈరోజు పున్నూరు బీసీ కాలనీకి, పున్నూరు ఎస్సీ కాలనీకి, అదేవిధంగా రావూరు అరసవారి కండ్రికకి రావడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సంక్షేమము, అభివృద్ధి రెండు సమపాలులో ఉన్నాయి, మాకు అన్ని పథకాలు వస్తున్నాయి అని చెప్పి 90% ఇక్కడున్న ప్రజలు చెప్పడం జరిగింది. 10% మంది ఎవరికైతే తల్లికి వందనం రాలేదో, అదేవిధంగా ఎవరికైతే వాళ్ళకి పెన్షన్లు రాలేదో, అంటే వీళ్ళందరూ కొత్తగా ఎన్రోల్ చేసుకోవాల్సిన వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, చవిటి కాలువల గురించి, రోడ్ల గురించి, ఇవన్నీ ఈ సమస్యలు వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఊరు సమస్యలు, వాటర్ ట్యాంక్ కానీ, ఈ ఊర్లో వాటర్ ట్యాంక్ అవసరం అని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది. కొన్ని దగ్గరలో చవిటి కాలువలు అవసరం అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా చాలామంది వరకు ఇల్లులు అడగడం జరిగింది. కాబట్టి ఈ సమస్యలన్నీ మనము ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తున్నాం.